సత్యమును జీవమును ఆధారము ఈ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయు ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును. మొదట అవేకునే లేవగానే మరి నీతిసూరుడైనటువంటి ఆయనని చూద్దాం, ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం. మన జీవిత కాలం అంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద కుమ్మరించును. యెషయి 65:24 మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును, వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను, వారి మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. మనవి చేయుచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు. కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతయు కూడా ఆయన మేలులను మనం పొందుకోగలము. ఆ నిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం. రండి, ప్రభుతో ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనండి, ఆత్మీయ మేలులు పొందండి. He said
వార్తలకు చెవినిచ్చెను, శ్రమ కలాపములకు సెలవిచ్చెను. శిలానగముపైకి లాగినను సుఖ కలావలు మనసులోన నిలిపెను. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. పాపియని త్రోయక నన్ను గూర్చి తన సుతుని నాచగా, తెగించి మృతి కోపగించి పాపపు దిగుల్ సొగసుగానంచెను. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. అహర్నిశల దీనహీనుడగున దుహాయనెడు ధ్వని గ్రహించి మలిపెను. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. ప్రియమైన దేవుని సంగమా, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ ప్రభుతో ప్రారంభం అనే ఈ ఆధ్యాత్మిక ధ్యానమాలిక ప్రత్యేకించి కీర్తనల గ్రంథం ఆధారంగా కొనసాగుతుంటుండగా ఆసక్తితో ఆలకిస్తున్న మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాను. రండి, మరొక నూతన దినం ప్రార్థనాపూర్వకంగా ఈ ధ్యానాన్ని కొనసాగింపచేద్దాం. దేవుడు మనకు అనుగ్రహించిన దివ్యమైన ప్రణాళిక కీర్తన గ్రంథం ఈ 2వ కీర్తనలోని 2-3 వచనాలు ఈ దినము ధ్యానం చేద్దాం, ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి నీవు అనుగ్రహిస్తున్న ఈ ధ్యానాంశములు బట్టి, వాటిని మీరు మాకు విశదపరుస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ప్రభా, ప్రతిదినము ప్రభావ నీ లేఖనాలు మేము ధ్యానం చేస్తుండగా, అధ్యయనం చేస్తుండగా మా వ్యక్తిగత జీవితాలకు అన్వయించుకుంటకు మీ కృప మాకు అనుగ్రహించమని వేడుకుంటూ మీరే మాకు బోధించమని మా రక్షకుడిని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. స్నేహితులారా, 2-3 వచనాలు, 2వ కీర్తనలోని 2-3 వచనాలు ఒకసారి మనం గమనిస్తే, మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములను మన యొద్ద నుంచి పారవేయదము రండి అని చెప్పుకొనుచు, భూరాజులు యెహోవాకును ఆయన అభిషేక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు. అన్యజనులు వ్యర్థమైన వాటిని రేపుచున్నారు అంటూ, అదే రీతిగా వారు అల్లరి రేపుచున్నారు అంటూ, ఆ క్రమంలో ఈ అల్లరి ప్రజలు అనగా దైవ వ్యతిరేకమైన విధి విధానాలు కలిగిన వారు, దేవుని న్యాయ విధిని అనుసరించుటకు ఇష్టపడిన వారు, అలాగే దేవుని యొక్క న్యాయ సూత్రాలు వారికి ఇబ్బందిగాను చెరగాను భావించే అనుభవాలు. కొన్నిసార్లు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసినప్పుడు ఆ వాక్యంలోని అంశాలు మన వ్యక్తిగత జీవితానికి భిన్నంగా ఉన్నప్పుడు చాలా ఇబ్బంది కలిగిస్తుంటుంది, చాలా ఇబ్బంది. ఒకసారి ఒక ఇంటికి వెళ్ళాను నేను. ఆ ఇంటి పరిస్థితి నాకు బాగా తెలుసు, వారి కుమారుడి పరిస్థితి నాకు బాగా తెలుసు. కాబట్టి నేను దేవుని వాక్యాన్ని చదివి ఆ గృహానికి సంబంధించిన వాక్యాన్ని చదివి ప్రార్థన చేసి వచ్చేసాను. మరునాడు ఆదివారం నాడు ఆ స్త్రీ, ఆ తల్లి చర్చికి వచ్చి ఆరాధన అయిపోయిన తర్వాత నాతో మాట్లాడింది, పాస్టర్ గారు, నిన్న మీరు చేసిన పని ఏం బాగలేదండి అని. ఏంటమ్మా, ఏం చేశాను? మీరు వచ్చి చదివిన వాక్య భాగం ఏంటి, మీరు చేసిన ప్రార్థన ఏంటి అని. ఏమి దేవుని వాక్యమే కదా. మా అబ్బాయి చాలా బాధపడ్డాడండి, మా అబ్బాయి గురించే మీరు బైబిల్ చదివారని, మా అబ్బాయి గురించే మాకు ప్రార్థన చేశారని,
అందులోని మాటలన్నీ కూడా మా అబ్బాయికి వర్తించబడ్డాయని, కాబట్టి ఎప్పటికీ గుడికి రానన్నాడండి. ఎప్పటికీ గుడికి రానన్నాడండి. అనగా ఆ కుమారుడు దేవునికి భిన్నమైన ప్రవర్తన, కొన్ని వ్యసనాలకు బానిసైన నేపథ్యంలో చదివిన లేఖన భాగం అవి కూడదు అని చెప్పబడ్డ నేపథ్యంలో ఆ యవనస్తునికి అది బాధ కలిగింది. ఇక నేను దేవుని చర్చికే రాను, ఇటువంటి మాటలు ఉంటే నేను వినను, ఇటువంటి బోధలు నేను వినను. సో 2 వారాలు 3 వారాల తర్వాత నేను చర్చిలో ఆరాధిస్తుంటే బయటకు వచ్చిన తర్వాత మరలా ఆ స్త్రీ మాట్లాడుతూ, పాస్టర్ గారు ఈరోజు కూడా ఆలయంలో ఇదే మాటలు చెప్పారు దాదాపుగా, అందుకే నేను మా వాడు గుడికి రాడు. అనగా నీకు నీ కుమారుడికి అనుకూలమైన బోధలు చేయటానికి నేను అక్కడ నిలబడలేను కదా, నేను సరిచేయటానికి, వాక్యానుసారంగా జీవింప చేయటానికి, తద్వారా దేవుని చేత ఆయన రాజ్యంలో అంగీకరింప చేయటానికి వాక్యాన్ని బోధిస్తూ ఉంటాను. సో ఆ తర్వాత ఏం జరిగి ఉంటుందో మీరు ఊహించవచ్చు. ఇంకా ఆమె కూడా ఆలయానికి రావడం మానేసింది. మరి ఆ తర్వాత మరలా నాకు కనిపించలేదు. మరి వేరే ఆలయానికి వెళ్తున్నారో, అసలు దేవుణ్ణే విడిచిపెట్టారో తెలియదు. సో ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. మనలో కూడా అటువంటి ఆలోచన విధానాలుగా మన బిడ్డలకి ఇబ్బంది కలుగుతుందేమో, నా కుమారుడు బాధపడతాడేమో, నా కుమార్తె బాధపడుతుందేమో, పాస్టర్ గారు ఉన్నట్టుగా చెప్తారు అని చాలా చోట్ల చాలా మంది తమ బోధకులను తమ అదుపులో తమకు అనుకూలమైన బోధలు చేయడానికి, అందుకే కొత్త నిబంధనలు చాలా స్పష్టంగా జనులు దురద చెవులు గలవారై తమకు అనుకూలమైన బోధకులను ఏర్పాటు చేసుకుంటారు. తమకు అనుకూలమైన, అనగా దేవునికి అనుకూలమైన బోధకులు కాదు. ఈనాడు చాలామంది ఆ రీతిగా పుట్టుకొచ్చేశారు. సో ప్రజలను ప్రసన్నం చేసుకుంటే చాలు, వారిని ప్రీతిపరిస్తే చాలు, వారి ద్వారా ఆర్థిక లబ్ధి పొందితే చాలు, నేను బాగుంటే చాలు, వారు బాగున్నా బాగులేకున్నా, వారు ఎటుపోయినా ఏ రీతిగా చెడిపోయినా నాకు అనవసరం, నేను బాగుంటే చాలు అనే భావనలో ఉన్న బోధకులు కూడా ఉన్నారు. కాదు అనలేము, మమ్మల్ని మేము సమర్థించుకోలేము. కానీ దేవుని వాక్యము 2 అంచెల ఖడ్గం అండి. అది లోనికి దూరినప్పుడు, హెబ్రీ పత్రిక లోనికి దూరినప్పుడు అది మూలుగలు ఎముకలు విడదీయనంతగా, తలంపులను ఆలోచనలు విడదీయనంతగా అది పరిశోధిస్తుంది లోనికి వెళ్ళి. సో ఆలయానికి వచ్చినప్పుడు దేవుని వాక్యం వినిపించబడ్డప్పుడు ఆ వాక్యము నీ హృదయాన్ని స్పందింప చేసినప్పుడే ఆ వాక్యము నువ్వు శ్రద్ధగా విన్నట్టుగా, ఆ వినిపించబడే వాక్య భాగాన్ని నీవు అంగీకరించినప్పుడే, ఆలకించి అంగీకరించినప్పుడే, అలాగే సెల్ఫ్ అప్లికేషన్ చేసుకున్నప్పుడే, వ్యక్తిగత జీవితానికి అన్వయించుకుని దానికి అనుగుణంగా అనుసరించినప్పుడే ఆ వాక్యం నీలో ఫలించినట్టుగా. విత్తువాడు ఉపమానం చాలా స్పష్టంగా చెప్పబడింది కదండి. నేను మొదటి కీర్తనలో కూడా చెప్పాను, దేవుని వాక్యాన్ని దివారాత్రం ధ్యానించేవాడు ధన్యుడు. అనగా వాక్యం అంటే దేవుని బీజమని, ఆ బీజం ఉంటే వారు స్థిరంగా ఉంటారు, బీజం లేకపోతే పొట్టు రాలిపోతుంది, గాలికి ఎగిరిపోతుంది. సో బీజం ఉంటే ఆ వెయిట్కి ఆగిపోతుంది, ఆ బీజం లేకపోతే పొట్టు అది. అలాగే విత్తువాడు విత్తుతున్నప్పుడు చాలా స్పష్టంగా చెప్పబడ్డ మాట, యేసుప్రభువు వారు స్వయంగా చెప్పిన మాట. కొన్ని మంచి నేలలు పడ్డాయి, కొన్ని రహదారులు పడ్డాయి, కొన్ని ముళ్ళ కంచెలు పడ్డాయి, కొన్ని రాతి నేలలు పడ్డాయి. విత్తువాడు సమానంగా అన్ని విత్తనాలే విత్తుతున్నాడు, పుట్టి విత్తడం లేదు, విత్తనాలే విత్తుతున్నాడు. విత్తనంలో ప్రాబ్లం లేదు, విత్తువానిలో ప్రాబ్లం లేదు. కానీ కొన్ని విత్తనాలు అవి పడిన చోటు, కొంతమంది హృదయాలు రహదారి లాంటివి, కొంతమంది హృదయాల్లో ఐహిక విచారాలతో, కొన్ని హృదయాలు రాతి హృదయాలు. కాబట్టి వాక్యం ఫలించదు. సో ఇక్కడ చాలా స్పష్టంగా వారు మాట్లాడుకుంటున్న మాట ఏంటంటే, మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములు మన యొద్ద నుంచి పారవేయదము రండి అని చెప్పుకొనొచ్చు. సో దే డజంట్ వాంట్ టు బి అండర్ ది కంట్రోల్ ఆఫ్ ది లా ఆఫ్ గాడ్. దేవుని వాక్యపు నేపథ్యంలో
తాము ఉండాలని భావించరు. ఈ వాక్యం మాకు చాలా చెరగా ఉంది, ఇబ్బందిగా ఉంది, బందికానగా ఉంది, ఎటు చూసినా కూడదు 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 అంటూ మా స్వేచ్ఛను హరించేదిగా ఉంది. మేము ఇష్టం వచ్చినట్లుగా జీవించాలనుకుంటున్నాం. ఆఫ్టర్ వన్ లైఫ్, కాబట్టి ఈ జీవితకాలంలో మా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించాలనుకుంటున్నాము. జీవితాన్ని ఇచ్చాడు దేవుడు, కానీ స్వేచ్ఛను ఇవ్వలేదు కదా. సో దేవుడు ఇచ్చిన ఈ జీవితం ఒకనాటి ముగించబడుతుందండి. సో స్వేచ్ఛ కావాలి, స్వతంత్రత కావాలని ఇచ్చ వచ్చినట్టు ప్రవర్తించినట్లయితే కనీసం ఆ అనుగ్రహించబడిన జీవితకాలం కూడా జీవించరు. ఈనాటి కాలంలో చాలా మంచి యవనస్తులుగా అనగా 70-80 సంవత్సరాలు బ్రతకవలసిన వారు కూడా వివిధ ఆ స్వేచ్ఛను అనగా వారికి ఉన్న ఆర్థిక సామర్థ్యత కానీ, లేకపోతే పితరులు ఇచ్చిన స్వార్జితం కానీ, ఏదైనా కావాలి, వాటి ద్వారా లేనిపోని వ్యసనాలకు సుఖము అంటూ వాటికి బానిసలైపోయి 40-50 సంవత్సరాలకే కాలం వారు వెళ్ళిపోవడం వారికి క్షేమమేమో, కానీ వారు వెళ్ళిన తర్వాత వారు విడిచిన భార్య బిడ్డలు లేకపోతే భర్త బిడ్డలు, వారి కుటుంబం వీధిన పాలవుతున్నారు, దిక్కులేని వారు అవుతున్నారు. హూ హ్యాస్ గివెన్ యూ ద రైట్ టు లీవ్ దోస్ పీపుల్ ఆర్ఫన్స్ అండ్ గో? ఎవరిచ్చారు నీకు అధికారం? అలా సుఖపడాలి, సంతోషించాలి అంటూ వివిధ వ్యసనాలకు బానిసలైన వారు దేవుని ఆలయానికి రాదు, వచ్చినా కానీ ఆ బయట ఉంటారు, ఉన్నా కానీ వారు ఆ మాటలు ఈ మాటలు మాట్లాడుకుంటూ దేవుని వాక్యం, వినిపించే వాక్యాన్ని స్వీకరించరు, ఆలకించరు శ్రద్ధగా. దే కమ్ ఫర్ గెట్ టుగెదర్, వాళ్ళని వీళ్ళని కలిసిపోవచ్చు, ఫ్రెండ్స్ హాయ్ బాయ్ అని చెప్పుకుంటూ పోవచ్చు. అటువంటి భావంతో గుడికి వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. సో చాలా బాధ కలుగుతుంది. వారు మన కట్లు తెంపుదము రండి, వారి పాశములు అనగా క్రమాన్ని అది చెరగా అనిపిస్తుంది కాబట్టి క్రమాన్ని విడిచి అక్రమమైన దారిలో, అక్రమమైన మార్గంలో, హానికరమైన మార్గంలో, ఇబ్బందికరమైన మార్గంలో, తమ జీవితాన్ని త్రుంచివేసే మార్గంలో దేవుని వాక్యం అనే బీజం ఏం చేస్తుందంటే ఈ జీవితాన్నే కాదు, నిత్య జీవితాన్ని కూడా నీకు అనుగ్రహిస్తుంది. దేవుని వాక్యం అనే బీజాన్ని నువ్వు అంగీకరించకపోతే ఈ జీవితంలో కూడా సగం జీవితంలో నువ్వు ముగించాల్సి వస్తుంది. వాట్ డూ యూ ప్రిఫర్? వాట్ డూ యూ ప్రిఫర్? బహురాజులట రేగిపోతున్నారు, రెచ్చిపోతున్నారంట. ఈరోజు అనేక చోట్ల దైవ సేవకులను ఎందుకు కొడుతున్నారండి? ఎందుకు హింసిస్తున్నారు? ఆలయాలు ఎందుకు పడగొడుతున్నారు, ధ్వంసం చేస్తున్నారు? సో దేవుని మాటలు భౌతిక జీవితానికి, ఈ సామాజిక జీవితానికి భిన్నమైన రీతిగా ఉంది కాబట్టి, దేవుని మాటలు ఒక క్రమాన్ని చెప్తున్నాయి కాబట్టి, ప్రేమను బోధిస్తాయి కాబట్టి, త్యాగాన్ని బోధిస్తాయి కాబట్టి, క్షమాపణ బోధిస్తాయి కాబట్టి, ఈర్ష్య, కక్ష, క్రోధాలు, కలహాలు కలిగిన ఈ సామాజిక ప్రభావము ఈ పరిస్థితిని అంగీకరించి కట్టు తెంపుదము రండి. వారు మన పాశములు అనే మాట అనగా మన చుట్టూ మరణ పాశములు అంటారు చూస్తారు, మన యుద్ధ నుంచి పారవేదం రండి అని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలువబడి ఉన్నారు, ఏలికలు ఏకీభవించి ఆలోచన చేస్తున్నారు. యేసుక్రీస్తు వారి కాలంలో యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధముగా ఏలికలు ఏకీభవించి ఆలోచన చేస్తున్నారు. యేసుప్రభు వారి సిలువ వేసే సమయంలో సిలువకు అప్పగించింది ఎవరండి? యూదామత నాయకులు. వారు ధర్మశాస్త్రాన్ని పఠించేవారు, పాటించేవారు, బోధించేవారు. ఆ ధర్మశాస్త్రం దేవుని ద్వారా అనుగ్రహించబడింది కాబట్టి ఆ దేవుని కుమారుణ్ణే తృణీకరించారు. ఎందుకంటే ఆ ధర్మశాస్త్రానికి సరైన భాష్యాన్ని ఆయన బోధించాడు. వారు ధర్మశాస్త్రాన్ని వక్రీకరిస్తుంటే, తమ స్వలాభాపేక్షతో ధర్మశాస్త్రాన్ని వారు బలవంతంగా ప్రజల మీద రుద్దుతుంటే దాని యొక్క భావాన్ని, నిజమైన భావాన్ని వ్యక్తీకరించాడు. వారికి కోపం వచ్చింది. పిలాతు దగ్గర తీసుకెళ్లారు. పిలాతు, హేరోదు అప్పటి వరకు మాట్లాడుకోరు. ఈ విషయంలో వారు ఏకీభవించారు, ఏలికలు ఏకీభవించారు. వాడితో మన ఇస్కరియోతు యూదా కలిసిపోయాడు. దే ఆల్ ప్లాటెడ్ అగెయిన్స్ట్
గాడ్స్ అనాయింటింగ్, దేవుని అభిషేక్తునికి భిన్నమైన రీతిగా, వ్యతిరేకమైన రీతిగా వారు కుట్ర చేశారు. ఎందుకు? ఆయన మాటలు వారికి కట్టుబాట్లను క్రియేట్ చేస్తుంది కాబట్టి అది ఇబ్బందిగా ఉన్నాయి. ఆయన బోధలు చాలా ఇబ్బందిగా ఉన్నాయి. మత్తయి సువార్తలో ఆయన ఆ కొండ మీద ప్రసంగం చేసినప్పుడు ఆ చివరి, అనగా 5, 6, 7 అధ్యాయాలు, 3 అధ్యాయాలు కూడా ఆ పర్వత ప్రసంగం, ఆ చివరి మాటలు, ఆ లాస్ట్ వర్డ్ ఆఫ్ ది సర్మన్ ఏమనుంటుందంటే, వారందరూ విన్నవారు, ఈయన ఎవరు, మన శాస్త్రుల వలె కాక అధికారం గలవాని వలె బోధిస్తున్నాడే. మన బోధకుల వలె కాక అధికారం గలవాని వలె. ఎందుకంటే అధికారం ఎందుకుందంటే ఆ బోధ ఇచ్చింది ఆయన, ఆ ధర్మశాస్త్రాన్ని ఇచ్చింది ఆయన, ధర్మశాస్త్రం అనుగ్రహించింది ఆయన. సో హీ హాజ్ ఎ కమాండ్ ఓవర్ ద లా ఆఫ్ గాడ్. కాబట్టి ఆ మాటలు వారు తట్టుకోలేక ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయించు ఉన్నారు. దే ఆర్ ప్లాటింగ్ అగెయిన్స్ట్ గాడ్ అండ్ గాడ్స్ అనాయింటింగ్. దేవుని చేత అభిషేకించబడిన వారికి వ్యతిరేకంగా మరి పిలాతు కానీ, హేరోదు కానీ, మరి ఆ ప్రధాన యాజకులు కానీ, ఫర్ దట్ మ్యాటర్ వారి చేత ప్రేరేపించబడిన ప్రజలు కానీ, సిలువ వేయమంటూ కేకలు వేసినప్పుడు, ఇతడు ఏం నేరం చేశాడని పిలాతు అడిగినప్పుడు ఇంకా సిలువ వేయమని గట్టిగా కేకలు వేశాడు. ఏం నేరం చేశాడో చెప్పలేని స్థితిలో ఆ అమాయక ప్రజలు ఉన్నారు. గొర్రెల మందవలే వారు ఏం చెప్తే అది. ఒక వారం ముందు, ఒక 4-5 రోజుల ముందు జయము హోసన్నా రక్షించు అంటూ కేకలు వేసిన ఆ ప్రజలే ఇక్కడికి వచ్చి సిలువ వేయమన్నారు. సో ప్రజలు వారు ఏం చేస్తున్నారో తెలియక భూరాజులు యెహోవాకును ఆయన అభిషేక్తునికి విరోధముగా నిలబడి ఉన్నారు. ఏలికలు ఆ ఆలోచన చేయించున్నారు. సో దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రం దాన్ని ధ్యానించు వాడు ధన్యుడు. అతడు నీటి కాలవల ఓరను నాటబడినవదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉంది. దుష్టులు అలా ఉండక గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఉంది. ఆ పుట్టు కేకలు వేస్తుంది. ఆకువాడక ఫలమిచ్చే ఆ చెట్టు స్థిరంగా దేవునిలో నిలబడింది, ఎదుగుతుంది, ఫలిస్తుంది, పచ్చగా ఉంటుంది. ఎందుకంటే దేవుని వాక్యం అంగీకరించారు కాబట్టి. దేవుని వాక్యాన్ని అంగీకరించిన వారు దేవునికి వ్యతిరేకంగా కుట్రలు చేశారు. సో నేడు కాల పరిస్థితుల్లో కూడా క్రైస్తవ సమాజానికి భిన్నమైన రీతిగా కొన్ని ఆలోచనలు జరుగుతున్నాయి, కొన్ని ప్రణాళికలు జరుగుతున్నాయి, కొన్ని సమస్యలు రాబోతున్నాయన్న భావన మనకు కనబడుతుంది. ఈ 2024 సంవత్సరంలో ఏ ప్రభావాలు, పరిస్థితులు మన జీవితాల్లో ప్రవేశించబోతున్నాయో ఏలికలు ఏకీభవించి రాష్ట్ర నాయకులు కావచ్చు, దేశ నాయకులు కావచ్చు, ఇంత జరుగుతున్న నిమ్మకున్నటువంటి వివిధ దేశాలు కావచ్చు, కనీసం ఇది ఎందుకు అని ప్రశ్నించలేని అనుభవాలు. ఎందుకంటే వారు యేసయ్యను మనకిచ్చి వారు యేసయ్యను విడిచిపెట్టారు కాబట్టి ఆ యేసయ్య పట్ల వారికే అవగాహన పరిపూర్ణంగా లేదు కాబట్టి, ఆసక్తి లేదు కాబట్టి ఆ యేసు అనుచరులైన క్రైస్తవ సమాజాన్ని వారు ఏ రీతిగా ఆదుకోగలరు ఒకసారి ఆలోచించండి. ఏలికలు ఏకీభవించి మరి ఇటువంటి పరిస్థితులు ఏం జరిగింది అన్నది ఆ నెక్స్ట్ వర్స్లో మనకు కనబడుతుంది. ఆ నెక్స్ట్ వర్స్లో దేవుని యొక్క స్పందన చాలా స్పష్టంగా కనబడుతుంది. ప్రార్థించుదాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రేరేపించి అనుగ్రహిస్తున్న అనుదిన ధ్యానాంశంలో బట్టి ప్రభాస్తుతులు చెల్లిస్తూ నీ లేఖనాల్లోంచి అనేక అంశాలు మీరు బోధిస్తున్నారు. జరుగుతున్న వాస్తవాలు ప్రభా, నేడు చక్కగా జరుగుతున్న వాస్తవాలు, ఆనాడు నీ కుమారుని యేసయ్య పట్ల ఏం జరిగిందో ఈనాడు ఆ యేసయ్య శరీరమైన సంఘం పట్ల, క్రైస్తవ విశ్వాసుల పట్ల అదే జరగబోతుంది.
ఇటువంటి అనుభవాల మధ్య ఈ స్పందనకై నిరీక్షిస్తున్నాం. మీరే మాకు ధైర్యాన్ని, స్థైర్యాన్ని, విశ్వాసాన్ని అనుగ్రహించండి. మా రక్షకుడని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలకు, వాక్యాభిలాషులకు సదా తోడైన కాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించుగాక.